హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, కేదార్నాథ్ దర్శనం అయితే అయిపోయింది మాకు చక్కగా. తర్వాత మేము గుప్తకాశీలో రూమ్స్ తీసుకున్నాం అని చెప్పాం కదా. సో ఇప్పుడు గుప్తకాశీ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది గుప్తకాశీ టెంపుల్ అండి. అక్కడ శివుని టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అంట. అందరూ కూడా కేదార్నాథ్ దర్శించుకున్నాక 99% అందరూ ఇక్కడికి వచ్చి శివుని దర్శించుకొని వెళ్తారు. సో మేమైతే వచ్చేసామన్నమాట. ఇవి బయటన మనకు అమ్ముతారండి పూజ సామాన్లు. ఏం పూజ చేసుకున్నాం ఏంటన్నది ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. మేమైతే స్టార్టింగ్లో ఇలాగ అన్ని పూజ సామాన్లు అవి అమ్ముతుంటే కొనుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ స్టార్టింగే వెళ్ళగానే మనం ఇక్కడ 2 దారులు ప్రవహిస్తాయండి. అది ఒకటేమో యమునా నది, ఇంకోటి గంగా నది. ఈ 2 దారులు కలిసిన ప్రదేశాన్ని మణికర్ణిక కుండ అంటారు ఫ్రెండ్స్. సో ఆ 2 నదుల్లో మొదట గంగా నదిలో మనం చేతులు కడుక్కోవాలంట. తర్వాత యమునా నదిలో మనం ఆ వాటర్ని తాగాలంట ఫ్రెండ్స్. తల మీద నీళ్ళు జల్లుకొని వాటర్ తాగాలంట. సో మేము అదే చేసాం ఫ్రెండ్స్. మాకు తెలియదు, అక్కడికి వెళ్ళాక పంతులు గారు చెప్పారు ఫస్ట్ మీరు ఒక దారిలో చేతులు కడుక్కోవాలని, ఇంకో దారిలో తాగాలని. సో మేము అది చేసిన తర్వాత ఇలా పంతులు గారు మన వెనకే వస్తారు సామాన్లు తీసుకున్న వెంటనే. సో వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి మేము పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ పూజ ఏంటి అంటే, చనిపోయిన పెద్దలకు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆత్మ శాంతించడం కోసం ఇలా ఎండిపోయిన కొబ్బరికాయలతో పూజ చేస్తారు. సో అక్కడ మాకు పంతులు గారి చేతికి తోరణాలు కట్టి ఇలాగా పూజ అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా బాగా చేశారు. కాకపోతే అక్కడ అంతా హిందీయే, వాళ్ళు ఏం చెప్తున్నారో అదే చెప్పాం మేము. వచ్చి రాపోయిన వాళ్ళు పలికినంత వరకు కూడా ఒప్పుకోరు. మనం రాంగ్ పలికినా మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా పలకమనే చెప్తారు. సో ఈ పూజ అంతా చేసిన తర్వాత మేము మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత శివునికి అభిషేకం చేశారు ఫ్రెండ్స్. అయితే ఆ అభిషేకానికి వాటర్ ఇక్కడ ఈ 2 దారుల్లో కలిపిన వాటర్ బిందెతో తీసుకెళ్ళి మళ్ళీ మనం శివునికి అభిషేకం చేయాలంట లోపల. సో ఇదంతా పంతులు గారే చెప్పారు. అంతే కదండి, మన చేతులతో స్వయంగా నీళ్ళతో పాలుతో మేమైతే విభూది కూడా పట్టుకెళ్ళాం. తేనె, విభూది, నెయ్యి అన్నీ పట్టుకెళ్ళాం. మాకు అంటే ఫస్ట్ ఇంటి దగ్గర నేను అన్నీ ప్యాక్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, మీకు చూపించాను నేను వీడియోలో. సో అవన్నీ కూడా కేదారేశ్వరుడు ఆలయంలో ఎలాగైతే మేము స్వయంగా చేసామో సేమ్ ఇక్కడ గుప్తకాశీలో కూడా మన చేతులతో స్వయంగా అలాగే చేయించారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్. ఎందుకంటే శివుడికి అభిషేకం చేస్తుంటేనే మనకి ఏదో తెలియని ఆనందం. సో నాతో పాటు మీరందరూ కూడా ఒకసారి చెప్పండి, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. మేము శివుడికి అభిషేకం చేయించుకొని అలా బయటకు వచ్చిన తర్వాత పక్కనే అర్ధనారీశ్వరుల టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. చిన్నగా ఉంటుంది కానీ దేవుణ్ణి చూస్తే కొంచెం భయం వేసింది. ఎందుకంటే హెయిర్ అది అన్నీ ఉన్నాయి, చాలా భయం వేసింది. చీకటిగా ఉంది లోపల. సో మేమైతే చాలా బాగా మొత్తానికి ఆ శివయ్యని, తల్లి పార్వతీదేవిని దర్శించుకొని మేము అక్కడి నుంచి బయలుదేరి గుప్తకాశీ నుంచి దారాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వెళ్తున్న వే అనమాట. సో చాలా రష్గా ఉంది. ఎందుకంటే మేము స్టార్టింగే చార్ధామ్ యాత్ర బయలుదేరినా సరే ఇంత రష్ ఉంది. మరి ఇప్పుడైతే ఇంక చెప్పక్కర్లేదు, చూస్తున్నాం కదా వర్షాలు, తర్వాత అన్నీ విరిగి పడిపోవడం. మేము అప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే నాకు అనిపించింది మేము చాలా బాగానే వెళ్ళి వచ్చేసామని. మాకైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్. మేమైతే మొత్తానికి దారాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ని చూసారా, చుట్టూ అలకనంద నది మధ్యలో దారాదేవి వెలిసారనమాట. దారాదేవి టెంపుల్ విశిష్టత ఏంటంటే స్వయంగా ఈవిడ వెలిసారనమాట. ఈవిడ కాళికామాత రూపం.
ఈ అంటే ఒకసారి మనకి 2013లో ఒక పెద్ద ప్రళయం వచ్చింది కదండి, వరదలు వచ్చి ముంచెత్తేసిందో. అప్పుడు దానికి ముందు ఏం జరిగిందంటే తారాదేవి విగ్రహాన్ని అంటే డ్యామ్ కట్టడానికి ఇక్కడ అడ్డు వస్తుందేమో అని తల్లిని కొంచెం కదిలించారనమాట. కదిలిస్తే అప్పుడు మనకి తెలిసింది అందరికీ 2013లో పెద్ద విలయతాండంలాగా చాలా పెద్ద వరదలు వచ్చాయి. మళ్ళీ యథావిధిగా తల్లిని ప్రతిష్ఠించడం వల్ల వరదలు వెంటనే తగ్గిపోయి, సో ఇంకా అక్కడి నుంచి తల్లిని అక్కడే ఉంచారనమాట. కానీ తల్లి గుడి అసలు ఖాళీ లేదండి. జనాలు ఎంతమంది అంటే ఆ దేవుడి గుడికి అంత బ్రిడ్జ్ నుంచి మనం వెళ్తున్నా మనకు అసలు ఏదన్నా అవుతుందేమో అనే భయం కూడా ఏం ఉండదు. ఎందుకంటే మనకు ఆ కాళికామాత కాపాడుతుందని ఒక నమ్మకం అంతే. చాలా చక్కగా పెద్ద లైన్ కట్టి మేము లోపలికి వెళ్ళి ఇదిగోండి బయటని మేము అన్నీ ఇలాగా ఆ తల్లికి మనం కాటిక, బొట్టు, పారాణి, గాజులు ఇలా ప్యాకింగ్ చేసి ఉంటాయంట. కొబ్బరికాయ మొత్తం ఇవన్నీ కలిపి ఉన్న సెట్ ఒకటి కొనుక్కొని ఆ తల్లికి వెళ్ళి ఇస్తే చాలా ఇష్టం అంట. సో మేము ఇవన్నీ కలిపి ఉన్న సెట్ పట్టుకెళ్ళి అంగోండి తల్లికి వెళ్ళి ఇచ్చాము. చాలా పెద్ద లైను, చాలా బిజీగా ఉంది. మొత్తానికి వెళ్ళగైతేనే మాకు తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి బయటన విగ్రహం చూసారా ఎంత బాగుందో తల్లి, నిజంగా కాళికామాత స్వరూపిణి. ఇంకా లోపలికి వీడియోస్ ఎలా లేవన్నమాట. సో ఇదంతా మేము బయటే వీడియో తీసాము. సో మొత్తానికి మేమైతే తారాదేవిని దర్శించుకున్నామండి. మేము రిషికేశ్ వెళ్తున్నాము, కానీ నైట్ టైం వ్యూ చూసారా మేము అంటే అప్పుడు ముందే వెళ్తున్నప్పుడు మేము తీసిన వీడియో. ఆ గుడికి వెళ్తామని మాకు తెలీదు, వెళ్తాం అనుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మేము వెళ్ళడం మా అదృష్టం నిజంగా. నైట్ వ్యూ అనమాట, తారాదేవి టెంపుల్ వ్యూ ఇదంతా నైట్ టైము. మేము డే టైం వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి మేము రిషికేశ్ వెళ్ళిపోయామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన మటుకు ఏదో తెలుసుకొని చెప్పాను ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు అంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు. బాయ్ ఫ్రెండ్స్.